న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై కార్డులు నేరుగా వాహనదారుల ఇళ్లకి చేరుతాయి. దీనివల్ల ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పడమే కాకుండా ఏజెంట్ల అక్రమాలకు అడ్డుకట్టబడనుంది. ఏటా సుమారు 15 లక్షల కార్డులను వేగంగా పంపిణీ చేసేలా రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. యూజర్ ఛార్జీల నిధులను ఇందుకోసం వినియోగించనున్నారు. తెలంగాణ వాహనదారులకు తీపి కబురు. ఇక నుంచి లైసెన్స్లు, ఆర్సీల కోసం ఆఫీసుల చుట్టూ తిరగటాలు, వాటి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 61 ఆర్టీఓ కార్యాలయాల నుంచి కార్డుని వాహనదారులకు ఇస్తున్నారు. ఇక నుంచి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ విధానానికి ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సగటున సంవత్సరానికి దాదాపు 4.70 లక్షల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి. సుమారు 9.90 లక్షల వాహనాలు రిజిస్టర్ అవుతాయి. ఈ రెండు కలిపి ఏడాదికి దాదాపు 14 నుంచి 15 లక్షల కార్డులను వాహనదారులకు అందించాల్సి ఉంటుంది. వీటిని వాహనదారులకు చేరవేసేందుకు వారాలు, నెలల సమయం పడుతుంది. గతంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో వందల కొద్ది లైసెన్సులు, ఆర్సీలు అనేక మంది ఏజెంట్ల వద్ద లభ్యమవడం కలకలం సృష్టించింది. మరోవైపు కార్డు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ తనిఖీలతో వాహనదారులకు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏజెంట్ల వద్దకు కార్డులు వెళ్లనీయకుండా నేరుగా వాహనదారుడి ఇంటికే పంపించేలా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ఆర్టీఓ కార్యాలయ పరిధి నుంచే ఆర్సీలు, లైసెన్సులు ప్రింట్ అయ్యాక డిస్పాచ్ అవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఇక్కడ ముద్రణ ఆలస్యం అవుతోంది. సెంట్రలైజ్డ్ విధానం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి లైసెన్సులు, ఆర్సీలు జారీ అవుతాయి. రవాణా శాఖకు వివిధ రకాల పన్నులు, ఫీజులతో ఏటా దాదాపు 6,700 కోట్ల నుంచి 6,900 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో సుమారు 135 కోట్లకు పైగా యూజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ డబ్బును రవాణా శాఖకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. ఏఐని రెండు వైపులా పదునైన కత్తిగా అభివర్ణిస్తూ ఇది ఉద్యోగాలపై చూపే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవ జాతి గొప్ప ఆవిష్కరణల్లో ఒక్కటైన కృత్రిమ మేధ ఏఐ రెండు వైపులా పదునైన కత్తి లాంటిదని, అప్రమత్తంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అమెరికా బోస్టన్ సిటీలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ కృత్రిమ మేధస్సుపై సదస్సులో శుక్రవారం సీఎం రేవంత్ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఏఐ సింపోజియంలో మాట్లాడే తొలి భారతీయుడిగా ఉండడం గర్వకారణంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఏఐ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ గురించి ఆలోచిస్తోంది. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ప్రారంభించిన తర్వాత జెమినీ, క్లౌడ్, గ్రోక్, డీప్ సీక్, పర్ప్లెక్సిటీ, క్యాప్లెట్ వంటివి ఎల్ఎల్ఎంలు అందరి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఇది భవిష్యత్తులో భారత శక్తివంతంగా మెరుగ్గా విస్తరిస్తుంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడు భయం సహజంగానే కలుగుతుంది. గతంలో నూతన సాంకేతిక వచ్చినప్పుడు భయాలు కలిగాయి. ఇప్పటి వరకు ఏ టెక్నాలజీకి తనకు తానుగా సొంత నిర్ణయం సామర్థ్యం లేదు. ఏఐకి స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం ఉండడమే భయాలకు కారణం. పారిశ్రమ విప్లవం రాకతో యంత్రాల ముందు మనిషి శారీరక సామర్థ్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఏఐతో మనిషి ఆలోచన సామర్థ్యానికి కూడా సవాలు ఎదురవుతోంది. ఇది అనేక ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది. యంత్రాల రాకతో ఉద్యోగాలు పూర్తిగా పోలేదు, కాకపోతే పనులు తేలికయ్యాయి. అలాగే ఏఐ కూడా డాక్టర్లు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, రచయితలు వంటి వారి పనిలో మార్పు తీసుకువస్తుందే తప్ప పూర్తిగా వారిని తొలగించడం సాధ్యం కాదు. కాకపోతే ఏఐ వల్ల ప్రాథమిక స్థాయి ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు. అదే సమయంలో కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఏఐ విషయంలో నా వంటి నాయకులకు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, మేం ఏం చేయాలి? హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సెంటర్. ఫార్మా, సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, రిటైల్ రంగాలకు గ్లోబల్ సంస్థల కేంద్రం. వైట్ కాలర్ జాబ్ల సక్సెస్ పైనే హైదరాబాద్ ఆధారపడి ఉంది. ఏఐ ఉద్యోగాలను తగ్గిస్తే అందరూ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్లను అధిగమించాలన్న ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీ అనే కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాను. అందులో ఒక భాగాన్ని ఏఐ సిటీగా అభివృద్ధి చేస్తున్నా. ఇది ఏఐ సంస్థలకు ఒకే చోట అన్ని సౌకర్యాలు కలిగించే కేంద్రంగా ఉంటుంది. నగరానికి బయట గ్రీన్ ఎనర్జీతో పనిచేసే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తా. మనుషుల నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ అభివృద్ధికి ప్రపంచానికి కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీని మారుస్తాం.
ఏఐ మార్చలేని గ్లోబల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన పెంచుతున్నాం. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి చైనా +1కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేదే మా లక్ష్యం. ఉద్యోగాలు కోల్పోయే వారికి పునర్శిక్షణ అందించేందుకు హార్వర్డ్ వంటి ప్రపంచ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం చేసుకుంటున్నాం. కాలుష్యానికి కార్బన్ క్రెడిట్స్ ఉన్నట్టే ఏఐ కంపెనీలకు పీపుల్ క్రెడిట్స్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రా రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్లో అవకాశం ఉంది. హైదరాబాద్ ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీలకు కేంద్రంగా ఉంది. మరిన్ని సంస్థలు త్వరలోనే రానున్నాయి. ఏఐ అభివృద్ధికి తోడ్పడిన మహనీయులందరికీ వందనాలు. వాళ్ళు మన జీవితాలను మార్చివేశారు. ఏఐ అందరికీ మంచి చేస్తుందని భావిద్దాం. ఈ సింపోజియం ఏఐని నైతికంగా, బాధ్యతతో వినియోగించే మార్గాలను చూపుతుందని ఆశిస్తున్నానని సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని, సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు ఉంటాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేటి నుంచి మార్చి 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఓవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలు అయితే చాలు నిప్పుల వర్షం కురిసినట్లుగా అనిపిస్తోంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితమై ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండలతో పాటు వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పగలు ఎండ దంచుకొట్టగా సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు ఏరియాల్లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగరవాసులకు ఆహ్లాదాన్ని కలిగించింది. తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది. నేడు కూడా సాయంత్రం తర్వాత నగరంలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో వాతావరణం చల్లబడనుంది. కంటోన్మెంట్ నివాస ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తోందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గురువారం రాత్రి అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తేనే ఈ ప్రాంతం ఇతర మున్సిపల్ ఏరియాల మాదిరిగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మహేంద్ర హిల్స్ లో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉద్దేశంతో మహేంద్ర హిల్స్ వద్ద 5 ml సామర్థ్యం గల నీటి సరఫరా జిఎల్ఎస్ఆర్ నిర్మాణం కోసం 2025 సంవత్సరంలో 14,95,00,000 వ్యయంతో అనుమతి మంజూరు చేపట్టడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ప్రధానంగా పౌర సేవలు పంపిణీ పరిపాలన నిర్మాణంలో ఉన్న మరి అనేక అంశాల కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలు రాష్ట్ర పట్టణ స్థానిక సంస్థల వ్యవస్థలో గతంలో జిహెచ్ఎంసీ కానీ ఇప్పుడు ఎంఎంసీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని అక్కడ నివాసితులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష, ఇప్పుడు అందరూ కూడా కోరుతా ఉన్న సందర్భంలో ముఖ్యంగా పౌర జనాభాకు అధికంగా ఉన్న ప్రాంతంలో పరిమిత మున్సిపల్ సేవలు, నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల వ్యవస్థలతో అనుసంధానం లేకపోవడం మరియు కంటోన్మెంట్ పాలనలో పరిపాలన పరమైన పరిమితులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్న నివాసితులు అందరూ కూడా ఏదో విధంగా సమస్యల పరంగా ఎప్పుడు ఇబ్బంది పడేవారు కదా. దీని ప్రకారమే విలీనంకు అనుగుణమైన ప్రాంతాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రయత్నాలు చేపట్టింది. అధ్యక్ష, భూ వినియోగ స్వభావం మరియు పరిసరాలను బట్టి
B2 రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్, B3 లీజులు పాత గ్రాంట్లు, C నోటిఫైడ్ సివిల్ ఏరియా వెలుపల మరియు నోటిఫైడ్ సివిల్ ఏరియాలు అంటే బజార్ ప్రాంతాల పరిధిలోకి వచ్చే భూములను విభజన కోసం పరిగణిస్తూ ఉన్నారు. పౌర వినియోగం కోసం కొనసాగించే పార్సెలను విభజన కోసం ప్రతిపాదించక సైనిక ప్రాముఖ్యత ఉన్న భూములు లేదా రక్షణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న భూములను మినహాయింపించారు అధ్యక్ష. అటువంటి మరి ల్యాండ్ పార్సల్ గుర్తించి రెవెన్యూ మరియు GHMC సంయుక్తంగా ఒక ప్రాథమిక సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారం బొల్లారం బజార్ మరి గన్ రాక్ మరియు ఇతర నివాస వాణిజ్య ప్రాంతాల లాంటి కీలక ప్రాంతాలను కలుపుకొని సుమారు 2555 ఎకరాలకు సంబంధించి మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 25.9% విస్తీర్ణాన్ని విభజన కోసం ప్రతిపాదించారు అధ్యక్ష. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ భారత్ లో ధరల పెంపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 61.14 లక్షల టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. దిగుమతుల కోసం రష్యా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణలో వానాకాలం సీజన్ దృష్ట్యా అదనపు కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అలాగే భూసార రక్షణ కోసం నానో జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. తెలంగాణలో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. యూరియా సరఫరాపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు 12% నుంచి 40% వరకు పెరిగినప్పటికీ దేశీయంగా ఎరువుల ధరలను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. రానున్న వానాకాలం సీజన్ ప్రారంభం వరకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 61.14 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 5.92 లక్షల టన్నులు అధికం. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పటికీ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం వల్ల ఓడరేవులకు ఇప్పటికే 10 లక్షల టన్నుల యూరియా చేరుకుంది. దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా 23% పెరిగి రోజుకు 67,000 టన్నులకు చేరడం గమనార్హం. ఎరువుల తయారీ కేంద్రాలకు సహజ వాయువును నిరంతరాయంగా సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. భారతదేశం తన యూరియా అవసరాల కోసం ప్రధానంగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతుంది. ముఖ్యంగా తయారీకి అవసరమైన సహజ వాయువులో 41% ఖతార్ నుంచే వస్తుంది. అలాగే ఒమన్, UAE, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి దిగుమతులు నిలిచిపోవడంతో కేంద్రం ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రష్యా, బెలారస్, మొరాకో, అమెరికా, కెనడా మరియు నైజీరియా వంటి దేశాల నుండి ఎరువులు, గ్యాస్ కొనుగోలుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మే నెల వరకు ఇబ్బంది లేకపోయినా జూన్ నుంచి పెరిగే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టింది. తెలంగాణ కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ కు సుమారు 10.50 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుంది. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ సీజన్ ముందుగానే ప్రారంభం కావడంతో ఏప్రిల్ నుంచే బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ తర్వాత తలెత్తే డిమాండ్ను తట్టుకోవడానికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల చొప్పున యూరియా కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. మరోవైపు రసాయన ఎరువుల వాడకం పెరగడం వల్ల నేల సారం దెబ్బతింటోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో యూరియా వాడకం 61% చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది. అందుకే రైతులను సంప్రదాయ యూరియా నుండి నానో యూరియా, జీవ ఎరువుల వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల సాగు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం కూడా పరిరక్షించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమాజంలోని ఓ కీలక సమస్యకు స్వస్తి చెప్పేందుకు ముందడుగు వేసింది. తల్లిదండ్రులకు ఓ వయసు వచ్చాక పిల్లలే తోడుండాలి. కానీ ప్రస్తుతం చాలా మంది వయోవృద్ధులైన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్నారు. ఈ విధానాన్ని రూపుమాపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లు సిద్ధం చేసింది. నేడు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులు ఒకవేళ పేరెంట్స్ను పట్టించుకోకుంటే వారి జీతం నుంచి 15% కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తారు. ఈ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తల్లిదండ్రులను పట్టించుకోకుండా
చేసుకుంటే తమ వేతనంలో నెలకు 15% నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులకు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే అధికారి పరిశీలించి దరఖాస్తును పరిశీలిస్తారు. తర్వాత ఉద్యోగి వేతనం నుంచి 15% లేదా 10,000 ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు. ఈ బిల్లు ప్రకారం ఎలాంటి ఆధారం లేని తల్లిదండ్రులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. తల్లి లేదా తండ్రి అవసరమైతే ఇద్దరు జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన అధికారితో చర్చించి దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తును పరిశీలించి 60 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తారు. తర్వాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలి. ఒకవేళ అధికారి పట్టించుకోకుంటే సమస్యను గడువులలోపు పరిష్కరించకుంటే మరో మార్గం సైతం ఉంది. రాష్ట్ర స్థాయిలోని హైకోర్టు విశ్రాంత జడ్జి కమిషనర్గా వ్యవహరిస్తారు. ఆయనకు అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.